వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో టెన్షన్ చూస్తున్నాం. తిరుమలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అక్కడ అడ్డుకుంటామంటూ కూటమి నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతుందనే ఉత్కంఠ నిర్ణయం చూస్తున్నాం. ఈరోజు సాయంత్రం ఈ సమయానికి జగన్మోహన్ రెడ్డి తిరుపతి చేరుకోవాల్సి ఉంది, కానీ ఇప్పటివరకు ఆయన చేరుకోలేదు. సో ఆయన పర్యటన రద్దయినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గం నుంచి సమాచారం అందుతోంది. అక్కడికి వెళ్ళడానికి సంబంధించి ఆ పర్యటనకి అనుమతి లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పుపడుతున్నారు. సో తన మతం ఏంటో రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు పర్టికులర్గా నా మతం ఏంటో నేను చెప్పాల్సిన అవసరం ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మొత్తం కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి లడ్డూల్లో అడల్టరీ నెయ్యి కలిసింది అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ ఆరోపణలు తప్పని తేలిపోతున్న పరిస్థితుల్లో దాన్ని డైవర్ట్ చేయడం కోసం డిక్లరేషన్ అంశాన్ని కూటమి తెరపైకి తీసుకొస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే, వినపడుతుంది. యా సార్ నమస్తే. సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన క్యాన్సిల్ అయినట్టేనా? ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా విన్నాను. ప్రోగ్రామ్ నేను వెళ్తానో లేదో కానీ మీరైతే అందరూ కార్యక్రమాలు చేయండి అంటున్నారు. సో ఆయన పర్యటన రేపు ఉండడానికి సంబంధించిన ఆస్కారం కూడా ఇంకేమైనా ఉందా? సహజంగా ఉండాలంటే ఈ రోజు సాయంత్రం టికెట్ కి అప్లై చేయాలి. బ్రేక్ దర్శనానికి వెళ్ళాలి అంటే టికెట్ శాంక్షన్ కూడా కావాలి. రెండు లేదా సర్వదర్శనంలో పోవచ్చు రేపు మార్నింగ్ పోదలుచుకుంటే. బస్ ఎవరు ప్రెస్ మీట్ చూస్తే నాకు అర్థమైనంతకు ఈ దఫా అంటే ఈ రోజు రేపైతే వెళ్తారనే పరిస్థితి నాకు కనపట్లేదు. బట్ వారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు రాకపోవడం మంచి చెడ్ల లేకుండా ఒక రకంగా ఆయన చెప్పదలుచుకున్న మెసేజ్ శ్రీవారి దర్శనానికి వచ్చేది కూడా తిరుమల శ్రీవారి లడ్లు కానీ శ్రీవారి లడ్ల యొక్క ప్రొడక్షన్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని బాగున్నాయని చెప్పే ఉద్దేశమే కదా. అవును. కాబట్టి వారు ప్రాథమికంగా చెప్పదలుచుకుంది రెండు చెప్పారు. తిరుపతికి వచ్చిన స్వామివారిని దర్శనం చేసుకోలేదని ఒకటి తప్ప తిరుపతికి వచ్చిన రెండు చెప్పుకుంటారు. కాబట్టి వారు ప్రాథమికంగా వారు చెప్పదలుచుకుని చెప్పారు. కానీ ఈ విషయంలో నాకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఈ రోజు కొంత పరిణితి చెందిన ప్రెస్ మీట్ గా బాగా అంటే వారి సర్టిఫికేట్ కూడా నా ఉద్దేశం కాదు, కానీ చాలా పొలిటికల్ గా చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది. 2 పాయింట్లు తాను లడ్ల విషయంలో చెప్పదలుచుకుంది చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్పారు. రెండోది మతానికి సంబంధించి కూడా ఇంతకాలం చాలా ఉన్నాయి. బీజేపీ వాళ్ళ పట్ల కొంచెం మెతగ్గా ఉంటాడు, స్ట్రైట్ అవే వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కూడా మాట్లాడిన తీరు అని ఇవి చాలా బాగున్నాయి. రెండోది బస్తీ మీద సవాల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ లీడర్, దట్టు రాయలసీమ ఏరియా. కాబట్టి నేను మీరు తేల్చుకుందామని ఇక్కడికి రావడం కాకుండా ప్రభుత్వం నుంచి అంటే ఆయనకి నోటీస్ ఇచ్చినట్టుగా ఆయన చెప్పలేదు మీకు అనుమతి లేదని. బట్ ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి మీ నాయకుడి యొక్క పర్యటనకు అనుమతి లేదని రికార్డెడ్ గా ఇచ్చిన నేపథ్యంలో పర్మిషన్ ఇచ్చినట్టు లెక్కగా భావించి దీన్ని అండర్స్ట్ చేయకూడదు అనేది కూడా వారిలో కనపడడం అనేది ద సేమ్ టైం డిక్లరేషన్ సంబంధించి కూడా నిర్మోహమానంగా దాన్ని చెప్పదలుచుకుని చెప్పాడు. తను విభేదించవచ్చు, సమర్థించవచ్చు. మతం పట్ల కూడా చాలా మంది అన్నారు కదా, నువ్వు క్రిస్టియనా అంటే ఎస్, నేను ఇంట్లో బైబిల్ చదువుకుంటా, అన్ని మతాలని గౌరవిస్తా. అది కూడా చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొహమాటాన్ని తావలేకుండా తను చెప్పదలుచుకుని చెప్పడం ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ చూసైనా సరే ఒక బేస్లెస్ అలిగేషన్. మనం ఎంత గొప్ప వాళ్ళనే కావచ్చు, ఐఎన్ఆర్ గారు మీరు ఎంత గొప్ప జర్నలిస్ట్ అన్న కావచ్చు, నేను గొప్ప ఎంత జర్నలిస్ట్ అని మన పక్కన పాయింట్ లేకుండా నేను దబాయించి కాలం గడిపేస్తానంటే అది జరగదు. ఒక ఆధార రహితం అయినటువంటి లడ్డుల్లో వాడేశారనే దాన్ని ఆధారంగా చేసుకుని టెక్నికల్ ప్రూవ్ చేసి ఎక్కడ చేయనీయకుండా కేవలం నువ్వు అలాంటి వాడు కాబట్టి అని చెప్పి నెపం వేసి ఎక్కువ కాలం నడిపితే చివరికి అది ప్రభుత్వానికి మెడలు చుట్టుకుంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇంకా దీన్ని లాక్కుండా ఎక్కడో చోట గౌరవప్రదంగా ముగించడం వాళ్ళకి మంచిది, టీటీడీకి కూడా మంచిది. అలా కాకపోతే టీటీడీకి ఏమో జరిగిపోతుంది. టీటీడీ అనవసరంగా ప్రపంచంలో ఏదో జరిగిపోతుంది, మళ్ళీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. టీటీడీకి ఏం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చాలా పెద్ద మూల్యాన్ని అయితే చెల్లించుకుంటుంది. ఇమీడియట్ గా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయకపోతే మాత్రం అనిపించింది. సో టీటీడీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడిన మాటల వెనక ఆయన చూపించిన ఆధారాలన్నీ కూడా టీటీడీ ఇచ్చిన ఆధారాలనే చూపించారు. సో టీటీడీ ఈఓ గారి మాటలు వాటిని బేస్ చేసుకునే కూటమిని ఈరోజు అటాక్ చేశారు. సో ఏం జరగలేదు, అసలు ఏం జరిగింది అనేది ఆయన చెప్పిన సీక్వెన్స్ చూసిన తర్వాత లడ్డూలో అడల్టరేషన్ జరిగింది అని భావించే వాళ్ళు ఇంకెవరు ఉండరు అనుకుంటున్నా. 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. చాలా మంది ఏమనుకుంటున్నారంటే గుడి, మన ఇల్లు లాంటిది చాలా సున్నితమైన అంశాలు. ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా బయటికి చెప్పం, ఇంట్లోనే సరిదిద్దుకుంటాం. మన అస్తిత్వానికి సంబంధించిన అంశం.
అలాంటిది ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడదని సాధారణ సమాజం కూడా అనుకుంటాం. ఉమ్, జరిగిందా లేదా అనేది వేరే విషయం. వేరే విషయం. ఇది సామాజిక కొంత కామన్ సెన్స్ తో ఆలోచించే వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఉమ్, టెక్నికల్ గా ఆలోచించిన మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన నియమించిన అధికారులు కలిపేసినారు, ఉమ్, గుడ్. మీరు అనుకుంటున్నారు, ఎట్లా నిరూపిస్తారు దాన్ని? ఉమ్, ఏదైనా సరే మనం ఉపన్యాసాలు చెప్పడానికి ఏమన్నా మాట్లాడచ్చు, కానీ ఉమ్, మీరు 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి అధికారం తర్వాత వచ్చిన నెయ్యి మీకు సంబంధించిన ఖాతా, ఉమ్, 4వ తేదీ ముందు వచ్చిన నెయ్యి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న అధికారులు చేసే వ్యవహారంతో ముఖ్యమంత్రికి ఏం పని ఉంటుంది? ఉమ్, ఒకవేళ ఆయన నెత్తినేయాలనుకున్నా లేదా మీ నెత్తినేయాలనుకున్నా, ఉమ్, టెక్నికల్ గా ముఖ్యమంత్రులకే ఆపాదిద్దాం ఈ సబ్జెక్ట్ అనుకున్నా, జూన్ 4 రిజల్ట్స్ వచ్చే ముందు, అది కూడా కరెక్ట్ కాదు, టెక్నికల్ మార్చి ముందు ఉమ్, కొని కొంచెం ఎక్కువ వేసుకుని జూన్ 4 నుంచి చేసుకుందాం. ఆయన నియమించిన ధర్మారెడ్డి ఉన్నాడు కాబట్టి. ఉమ్, కానీ జూన్ 4 వచ్చినటువంటి ఉత్పత్తి అయిన లడ్లు, జూన్ 4 ముందు సరఫరా చేయబడిన వాడబడిన నెయ్యి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తుంది. ఉమ్, ఇప్పుడు ఆ రెండు లేవు కదా. ఉమ్, ఒక నిరూపించాలనుకున్నాం, మినిమం కామన్ సెన్స్. అవును. ఆ రెండు లేవు కదా మన దగ్గర. ఉమ్, అట్లాంటి పాయింట్ ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డిని బాధ్యుని చేయడం సాధ్యమా? ఏం జరిగిందని తర్వాత వదిలేద్దాం. ఈ చిన్న సెన్సిటివ్ పాయింట్ ఎందుకు తెలుగుదేశం పార్టీ గుర్తించకుండా దీన్ని పెద్ద చేసుకుందో నాకైతే అర్థం కాలేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ కాలంలో జరిగింది అనుకుందాం. ఉమ్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఉమ్, ఇప్పుడు మనకు ఒక వ్యవస్థ ఉంది టీటీడీలో. ఉమ్, ఆ వ్యవస్థ ఏంటంటే అడల్టేషన్ జరిగిందా లేదా నిర్ధారణ చేసే వ్యవస్థ టీటీడీలో ఉంది. ఉమ్, అయితే ఏది లేదు, మైక్రో లెవెల్కి వెళ్ళి ఆ అడల్టేషన్ లో ఏముంది, ఆ, ఆ మైక్రో లెవెల్ అది లేదు. అది అవసరం కూడా నాకు తెలిసి టీటీడీకి లేదు. ఉమ్, ఉమ్, ఎందుకు? టీటీడీ నామ్స్ సరిపడా నెయ్యి లేదని నేను తేల్చే కెపాసిటీ నాకున్నప్పుడు నువ్వేం కలుపుకుంటే నాకెందుకు, తిరిగి పంపించేస్తాను కదా. ఉమ్, ఉమ్, కాబట్టి ఇది ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా వాడలేదు కదా. ఉమ్, పొరపాటున వాడుంటే అని మీరు ఒప్పుకుంటే ఎవరు బుక్ అవుతారు? ఈ ప్రభుత్వమే. ఇప్పుడు అధికారులు బుక్ అవుతారు, ఉమ్, మళ్ళీ మీరే అనవసరం అవుతారు. ఉమ్, కాబట్టి ఇవన్నీ కాంప్లికేటెడ్ ఉన్నాయి. కాబట్టి ఒకటి, భక్తులకి ఒక విషయం మనం ఓపిక చాలా కాన్ఫిడెన్స్ చెప్పొచ్చు, ఎక్కడ అపవిత్రం కాలేదు. ఉమ్. ఎవరు As per TTDEO statement, as for on paper, ghee supplying ఎలా ఏ టైంలో జరిగింది అనే దాన్ని బట్టి చూస్తే నేను ఇప్పుడే కాదు, నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా జరగలేదు, ఉమ్, ఎప్పుడు జరగలేదు. జరగదు సార్. నా అభిప్రాయం కదా. ఐవీఆర్ కృష్ణారావు గారు ఇచ్చిన మొదటి ఆయన మాజీ ఈవో, ఉమ్, జరపాలనుకున్నా జరపలేనంత పటిష్టమైన వ్యవస్థ టీటీడీలో ఉంది అంటాడు ఆయన. ఉమ్, అయినా జరుగుంటే అది చాలా ప్రమాదం, ఆయన పైన చర్య తీసుకోండి, లేకపోతే క్షమాపణ చెప్పండి అన్నాడు. ఉమ్, అంటే మాజీ ఈవోలు ఇంతవరకు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా, వచ్చి చెప్పండి ఎవరిని చూద్దాం జరుగుతుందని అవకాశం ఉందని. ఉమ్, ఎవరు చెప్పట్లేదు. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చెప్పేస్తారు, మాజీ టీటీడీ చైర్మన్ కూడా మాట్లాడట్లేదు. ఉమ్, అంటే భయం భక్తి రెండు ఉంటుంది కదా. అవును, అవును. కాబట్టి మనం క్లియర్ చెప్పొచ్చు, ఉమ్. శ్రీవారి భక్తులు ఎవరు కూడా మీరు ఇంతవరకు స్వీకరించిన లడ్డు ప్రసాదాల్లో తప్పు జరగలేదు. కానీ తాను చాలా బలమైన హిందూ భక్తుల్ని, శ్రీవారి భక్తుల్ని అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆ రికార్డ్ చెప్పారు. ఆయన కలిపేసినారు అని. కానీ ఇక్కడ ఒక రాంగ్ మెసేజ్ చంద్రబాబు గారు, సీనియర్ పొలిటీషియన్, ఆయన ఇప్పుడు కూడా కొన్ని మాటలు చాలా గట్టిగా మాట్లాడతారు, కానీ చాలా పదాలు చాలా పొదుపుగా వాడుకుంటాడు. ఉమ్, ఎట్టబడితే అట్లా మాట్లాడేస్తా ఎందుకు ఇక్కడ టంగ్ స్లిప్ అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ ఈ రోజు లెక్క ప్రకారం ఆయన క్రిస్టియన్. ఉమ్, ఆయన చెప్పుకున్నాడు, నేను ఈ 4 గోడల మధ్య బైబిల్ చదివిన ప్రపంచంలో చెప్పాడు. ఒక క్రిస్టియన్ అనే వ్యక్తి హిందూ మతం సంబంధించిన దేవాలయం చాలా బాగుందని, అక్కడ ఏమి తప్పులు జరగలేదని, అక్కడ మంచి జరుగుతుందని, మంచి వ్యవస్థ అని ఒక పక్క క్రిస్టియన్ అనే జగన్మోహన్ రెడ్డి పొగడతా ఉంటే, మనం హిందువులంతా కూర్చొనేసి ఆడ జరిపింది అనడం జనం ఎట్ట చూస్తారు? ఉమ్, దీన్ని కొంచెం ఆలోచించండి. టెక్నికల్ పాయింట్స్ పక్కన పెట్టండి. ఉమ్, మన మతానికి సంబంధం లేని వ్యక్తి, హిందూ మతానికి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అది గొప్ప వ్యవస్థ అని, ప్రపంచానికి ఆదర్శం అని ఆయన పొగడతా ఉంటే, హిందువులైన మీరు నేను మనం అందరూ కలుసుకొని ఆడ జరిగిపోయింది అని మాట్లాడడం మన మతాన్ని మనం గౌరవించుకున్నట్ట. ఈ సెంటిమెంట్ యాంగిల్లో కూడా ముఖ్యమంత్రి గారు గుర్తిస్తే చాలా మంచిది అనుకుంటున్నాను. రైట్. కానీ తిరుపతికి సంబంధించిన అనేక మంది కూటమికి సంబంధించిన నేతలు, కొంతమంది స్వామీజీలు అక్కడ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామంటూ పిలుపునిచ్చారు, ఆయన అపచారం చేశారంటూ పిలుపునిస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నుతున్నారు లాంటి మాటలని కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే కరుణాకర్ రెడ్డి గారి ఉపన్యాసంలో రాజకీయ అంశాలు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఏంటి, మమ్మల్ని అందరినీ మా నాయకుడి దగ్గరకు బానీయకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని Z+ కేటగిరీ ఉండొచ్చు కాక, వెల్కమ్ దగ్గర నుంచి మా ఎంపీ నాతో అన్నాడు, అది కరెక్ట్ ఆర్ రాంగ్ తెలియదు, నువ్వు రావద్దు కొండ మీదకి అని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారండి. పోవద్దు కాదు, నువ్వు కూడా రావద్దు. ఆయన మామూలుగా ఏముంటుందంటే
ఆయనకి ప్లస్ ఆయన 5 మంది తీసుకోవడానికి సెల్ఫ్ ఉంటుంది ప్రోటోకాల్, లోకల్ ఎంపీ, అట్లా మేయర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరికి ఉంటాయి. ఈయనకి ఇచ్చారంట మీరు పైకి కూడా రావడానికి వీల్లేదని. అంటే మమ్మల్ని అందరినీ లాగేసి ఓన్లీ జగన్ అనే ఒక వ్యక్తిని పెట్టి మీరు మాత్రం 100 మంది వస్తే జరరాని జరుగుతుందనే అనుమానంతో వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేస్తుంటే కరుణాకర్ రెడ్డికి చేస్తుంటే ఇంకేం సమాచారం ఉందో ఆయన ఇష్టం. ద సేమ్ టైం వీళ్ళు స్వామీజీలు అనుకునే వాళ్ళు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన ప్రథమ ప్రశ్నకి సమాధానం, 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి వాళ్ళు, ముఖ్యంగా స్థానిక బీజేపీ నాయకులు. వైనర్ గారు మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో మొత్తంలో ఖచ్చితంగా పాత వీడియో తీసి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ఆలయాన్ని పోయే వీడియోని ఒక్కసారి ప్లే చేయమని నేను కోరుతున్నాను మన డిపోర్ట్. ఎందుకంటున్నానంటే ఈ పాయింట్, నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఈయనకి పంచి కట్టుకోవడం అంత మామూలు అలవాటు కాదు కదా జగన్ గారికి. నరేంద్ర మోడీ గారు చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోయినాడు, ఈయన తడబడుతున్నాడు వెనకాల రావడం. మామూలుగా ముఖ్యమంత్రి ముందు పోయినప్పుడు కూడా ప్రధానమంత్రి కోసం వెయిట్ చేస్తాడు. ఉల్టాగా ప్రధానమంత్రి గబక్క ముందుకు వెళ్ళిపోయినాడు, ఈయన రాలేదని ఏదో కొడుకు వయసే కదా, తన పిల్లోడు రాలే. ఆ సీన్ చూసి ఎట్టుంటుందంటే ఒక కొడుకుని తీసుకోబోతున్నట్టుగా ఉంటుంది ఆ సీను. అప్పుడు ఎందుకు అడగలేదు ఈ బీజేపీ నాయకులు? కరెక్ట్. ఆ రోజు మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరుండి తన కొడుకు లాగా భుజం మీద చేసుకుని ఆయన కోసం వెయిట్ చేసి తండ్రి పిల్లోడు కోసం వెయిట్ చేస్తాడు చూడు, అట్లుంటుంది ఆ సీన్ మనకు. అక్కడ తీసుకొని దగ్గర దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ బీజేపీ నాయకులు ఈ రోజు నోరెత్తుకుని మాట్లాడుతున్నాడు. ఆమె హైదరాబాద్ నుంచి వచ్చి 7 సార్లు అన్నట్టు. ఇప్పుడు ఆమె అడగాలి, ఆమె చెప్పాలి సమాధానం. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎందుకయ్యా నరేంద్ర మోడీ గారు అన్ని మన ఏరియా మొత్తం వస్తుంది ఎట్ట తీసుకెళ్తావు నువ్వు సంతకం పెడుతున్నావు, ఆ రోజు ఎందుకు అడగలా? ఈ రోజు ఎందుకు అంటే మీతో బాగుంటే ముఖ్యమంత్రిగా ఉంటే మీ ప్రధానమంత్రి వచ్చేస్తే ఉల్టా అయిపోతుందా? సంప్రదాయాలు ఉండవా? దట్ సేమ్ టైం అనిత గారు వెళ్ళినప్పుడు ఎందుకు అడగలేదు మీరు? వారం నెలల క్రితం హోంమంత్రిగా వచ్చింది కదా, అంటే మీ మిత్రపక్షంలో మీ కూటమిలో మంత్రిగా ఉంటే రావచ్చా? ఇదేనా హిందూ సాంప్రదాయం అంటే? బీజేపీ వాళ్ళు చెప్పాలి. అనిత గారు రావడాన్ని నేను తప్పట్ను వైఎన్ఆర్ గారు. ఆమె క్రిస్టియన్ అనే ముద్రగా నేను తెలుసుకోలేదు. ఆమె టెక్నికల్ గా నేను హిందూ అనే పేపర్ చూపిస్తా ఉంది. అయితే ఆమె క్రిస్టియన్ అనే ఆరోపణ పేరుతో మీరు ఆమెను తప్పకుండా పంపించారు. 14 నుంచి 19 మధ్య కాలంలో బోర్డు మెంబర్ గా వేస్తే ఆమె అఫీషియల్ గా చూపించింది నేను హిందూనే, ఇగో చూడండి నా సర్టిఫికేట్ అని. కానీ సోషల్ మీడియాలో గతంలో ఆమె ఎప్పుడో నేను క్రిస్టియన్ దేవుని నమ్మతా, యేసుక్రీస్తుని నమ్మతానని చెప్పిన వీడియో ఆధారంగా ఇది గబ్బు అవుతుందనే పేరుతో మీరు ఆమెను తీసేశారు. అంటే అనుమానంతో ఆమెను తీసేసింది మీరు సర్టిఫై ఇచ్చారు, మేం కాదు. మరి ఆమె ఎందుకు డిక్లరేషన్ అడగలేదు మొన్న? కరెక్ట్. ఇప్పుడు బీజేపీ నాయకులు రెండింటి సమాచారం. మీ కూటమిలో ఉన్న హోంమంత్రిగా వచ్చిన మీరు తీసేసిన హోంమంత్రి గారు వచ్చినప్పుడు ఆమెను అడగరు, ప్రధానమంత్రి జగన్మోహన్ తీసుకెళ్తా అంటే అడగరు. ఇప్పుడు మీకు ఏంటి యాంటీ జనగం అడతారు. ఇదేనా బీజేపీ నమ్మే హిందూ మతం? వీళ్ళు మనకు హిందూ మతం గురించి నీతులు చెప్తారు. ఖచ్చితంగా బీజేపీ జాతీయ నాయకత్వం దీనికి సమాధానం చెప్పాలి. కరెక్ట్. జనసేన టీడీపీ కూడా పిలిపిస్తే కొంతమంది స్వామీజీలు బయటకు వచ్చి అక్కడ ఆందోళన చేస్తున్నారు. మేము అడ్డుకుంటా జగన్మోహన్ రెడ్డిని అంటూ నేను మాట్లాడడం చూసాం తిరుపతిలో. స్వామిలు మీరు కూడా చాలా మంది స్వాములతో ఇంట్రోల్ చేస్తారు. స్వాములు, సన్యాసులు వీళ్ళందరూ భవబంధాలని అధిగమించినారు. మనం కొంచెం గ్రాంధిక భాషలో మాట్లాడుకోవాలి. అన్ని కోరికలు, ఆవేశాలు ఇవన్నీ వీళ్ళు పోయి అలిపిరి దగ్గర కూర్చో వాళ్ళ ఉపన్యాసాలు వింటా ఉంటే ఈ స్వాములేనా అనిపిస్తుంది నాకు. మనలాంటి మా సాధారణ పౌరులు మనం ఆవేశపడచ్చు. అన్ని అధిగమించిన వాళ్ళు ఒక రకమైన భవబంధాలు అధిగమించేసి దేవుడు తర్వాత దేవుడు లాంటి వాళ్ళు అలిపిరి దగ్గర కూర్చొని నేను అడ్డుకుంటా, మీరు రాజకీయ పార్టీ కార్యకర్తలా చెప్పించండి పోండి, మీకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి కదా, జగన్ పోవద్దు చెప్పించండి. అది ఇంట్లో కూర్చోకుండా అలిపిరి దగ్గరకు వచ్చి రేపు ఆయన పోయి ఉంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటారు. మీరు స్వాములే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పోయిన కంటే మాజీ ముఖ్యమంత్రి ఇల్లు మీరు అరెస్ట్ చేస్తుంటారు. మనకు అవసరమా హిందూ మతంలో స్వామి అరెస్ట్ కావాలన్నా? యాడికి వెళ్తుంది? కానీ వాళ్ళకి కూడా బాధ్యత ఉండాలి. ఒకవేళ మీకు తెలుసా, నేను అంటున్నా ఆ స్వామికి ఎట్లా ఆరోపిస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు, ఆయన రాజకీయ నాయకులు చెప్పారు, ఆయనకి ఏదైనా ఆధారాలు ఉంటే ఉండొచ్చు యాజ్ అ చీఫ్ మినిస్టర్. మీకేం ఆధారాలు ఉన్నాయి? ఆయన చెప్పాడు పని ఆధారాలు ఉన్నాయని. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఆధారం, ముఖ్యమంత్రిగా ఆయన వాయిస్. అప్పుడు ఏం చెప్పాలి? చర్య తీసుకుని అడగాలి. ఎవరు తప్పు చేసి చర్య తీసుకుని అడగాలి. జగన్ అడుగుడు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో జరిగిందని ఆయన చెప్పాలా, జగన్ ఇట్టని చెప్పేస్తున్నాడు జనరల్ గా. కానీ ఇప్పుడు ఏమి చెప్తున్నారు? కానీ ఇప్పుడు 17వ కంపార్ట్మెంట్ లో ఉండాల్సిన పుస్తకం ఈ రోజు తిరుమల అంతా వెలిసింది. అది మీకు ఉంది కదా డిక్లరేషన్ సంబంధించి, అది 17వ కంపార్ట్మెంట్ లో ఉంటుంది. అక్కడి నుంచి వచ్చినప్పుడు మొత్తం తిరుమల మొత్తం బోర్డులు పెట్టేసిందంట టీటీడీ. బాధాకరం ఏంటంటే వైఎన్ఆర్ గారు, డిక్లరేషన్ అన్నది మన హిందూ సాంప్రదాయం కాదు. అది 1987 ఆ ప్రాంతంలో నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన జీవో. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సాంప్రదాయాలకు మూలం
జీయర్ వ్యవస్థ, చిన్న జీయర్ వ్యవస్థ ఉంటుంది, పెద్ద జీయర్ వ్యవస్థ ఉంటుంది, ఆగమ సలహా మండలి ఉంటుంది. ఈ మూడే టీటీడీకి మూలాధారం. ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో లగ్నాలు పెట్టాలన్నా, బ్రహ్మోత్సవాలు పెట్టాలన్నా, ఏదైనా జరగరాంది జరిగితే ఏమి చేయాలన్నా వీళ్ళు ముగ్గురే. దాంతో పాటు ప్రధాన అర్చకులు ముగ్గురు ఉంటారు. ఆగమాల్లో ఉందా ఈ డిక్లరేషన్? ఏ చిన్న జీయర్ చెప్పాడు, ఏ పెద్ద జీయర్ చెప్పాడు, ఏ ముగ్గురు ప్రధాన అర్చకులు చెప్పారు? వాళ్ళెవరు చెప్పకపోవచ్చు, అంతకుముందు ఇది డిక్లరేషన్ లేకపోవచ్చు పురుషోత్తం రెడ్డి గారు. కానీ 90 నుంచి అమల్లో ఉంది. 90 తర్వాత వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఇతర మతస్థులకు సంబంధించిన వాళ్ళు సంతకాలు పెట్టి వెళ్ళారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009లో సంతకం పెట్టారంటూ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏదో చూశాను నేను. సో 2009లో సంతకం పెడితే పెట్టి ఉండొచ్చు. 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా పోయారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా చూస్తారు, క్రిస్టియన్ గాను ఇంకో పర్సనల్గా వ్యక్తిగానో చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి వెళ్తే తప్పేంటి? వాట్ ఈస్ రాంగ్? నేను ఒకసారి కాదు 100 సార్లు అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే భక్తితో ఉన్నాను అని ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చిన నష్టం ఏంటి? ఒకటి అకాడమిక్ డిస్కషన్, ఒకటి రాజకీయ డిస్కషన్, రెండు ఉన్నాయి ఇందులో. అది అకాడమిక్ డిస్కషన్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అది హిందూ మతం సంప్రదాయం కాదు. ఈ దేశంలో ఉన్న ఏ వైకాసన ఈ ఆలయాల్లో లేవు, ఏ హిందూ ఆలయాల్లో కూడా ఇట్లాంటిది సాంప్రదాయం లేదు. కాబట్టి ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఆచరణ సాధ్యం కాదు. రోజుకి 50 లక్షల మంది వస్తారు. దాంట్లో ఎవడు హిందూ, ఎవడు ముస్లిం, ఎవడు క్రిస్టియన్ ఎట్లా అదర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, అదర్ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు మాత్రమే పెట్టాలేమో. నాతో పాటు నేను తిరుపతికి దర్శనానికి వెళ్ళిన సందర్భంలో నాతో పాటు ఒకరిద్దరు ముస్లిమ్స్ దర్శనానికి వచ్చారు. సో వాళ్ళు కూడా నాతో పాటు కలిసి దర్శనం చేసుకుని వచ్చారు. అందరూ కలిసి అకంపైన్ అయ్యి బయటకు వచ్చాం. వాళ్ళని ఎవరు ఎప్పుడు డిక్లరేషన్ అడగలేదు, వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టలేదు. నేను తిరుపతిలో ఉన్నప్పుడు వెళ్తా ఉండే. మీకు గుర్తుంటే మన జమ్మూ కాశ్మీర్ లో సిపిఎం ఎమ్మెల్యే ఉంటాడు, తరిగాను. సిపిఎం ఎమ్మెల్యే, ఒకే ఒక ఎమ్మెల్యే జమ్మూ కాశ్మీర్ లో చాలా పవర్ఫుల్. ఆయన Z+ కేటగిరీ ఉంటాడు. ఆయన కుటుంబాన్ని అంతా వాళ్ళు తీవ్రవాదులు చంపేశారు. నేను అప్పుడు విద్యార్థి నాయకుడు ఉన్నాను. అప్పుడు తిరుపతిలో రాష్ట్ర అనే సంస్థ పెద్ద ఎత్తున సభ జరిగింది. సుశీల్ కుమార్ షిండే గారు ఆ రోజు గవర్నర్, కేంద్ర మంత్రి, వీళ్ళందరూ వచ్చారు. యూపీఏ 1 ప్రభుత్వం. అబ్దుల్ తరగామి వాలంటరీగా నేను వెళ్ళాను దేవుడి దర్శనానికి. నా వెనకాల సూర్యుడు వీళ్ళందరూ ఉన్నారు. ఈ వెనకాల వచ్చేవాళ్ళు. ఈయన జమ్మూ కాశ్మీర్ వచ్చాడు కాబట్టి నేరుగా తీసుకెళ్లి దండం పెట్టాడు, వచ్చినాడు. ఆయన ఏం అడగలేదు ఎవరు. ఆయన వివిఐపీ అని తెలుసు కదా. నేను కూడా నాకు తెలియదు అప్పుడు, ఈ పుస్తకం నాకు కూడా తెలియదు. ఇట్లాంటి చాలా పరిమితం ఉంది. ఇది పాయింట్. రెండోది మీరు అన్నట్టు అకాడమిక్ డిస్కషన్ గా చూసుకున్నప్పుడు పెడితే తప్పేమి లేదు, ఎన్నిసార్లు పెట్టచ్చు, ఏం అవసరం లేదు. కానీ ఇది రాజకీయ క్వశ్చన్ గా మారుతా ఉంది. రాజకీయ క్వశ్చన్ ఏమవుతోంది? ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది నిజమైతే ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి మూడోసారి ఎందుకు పెట్టాలి? వన్సారి కమిటెడ్ కదా. యాజ్ ఏ క్రిస్టియన్ ఆయన సంతకం పెట్టేసినట్టు నేను ఇంకొకసారి పెట్టిన మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది నిజమైతే ఇంకా ఆయన అడగకూడదు. ఒకసారి యాజ్ ఏ క్రిస్టియన్ నేను హిందూ మతాన్ని నమ్ముతానని వచ్చేసిన తర్వాత ఇంకేంది మళ్ళీ పెట్టేది? ఆ రీత్యా పెట్టాల్సిన అవసరం లేదు. రెండోది పైపెచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం యాజ్ చీఫ్ మినిస్టర్ గా ఆయన ఆహ్వానించింది 5 సార్లు బ్రహ్మోత్సవాలకు రమ్మని. ఆ పేరుతో పోయినాడు. అంటే 10-20 సార్లు ఆయన పోయి చేసిన తర్వాత వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా 5 సార్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అడగడం అనేది సైంటిఫిక్. సో అది టీటీడీ అత్యుత్సాహంగా చూడాలన్నా? టీటీడీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసిన తర్వాత మొత్తం అన్ని బోర్డులు పెట్టే ప్రయత్నం ఈ రోజు మాత్రం చేసి, నాకు లేటెస్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ బోర్డులన్నీ తీసేసి కేవలం వైకుంఠం దగ్గర ఉంచారంట. ఇప్పుడు మిగతా ఆయన తీసేశారంట. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే మనం మాట్లాడాం కదా, అటానమస్ ఎంత టీటీడీ కానీ ఇంతే. కాబట్టి టీటీడీ అధికారులు ఊరు పాప వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. విన్నారు కదా, మనకు చెప్పరు కానీ బయట. ఇప్పుడు తిరుపతిలో టీటీడీ ఎంప్లాయీస్ పరిశీలన శనివారాలను వస్తాయి తమిళనాడులో, చాలా ఫేమస్. అది ఎక్కువ మంది వస్తుంటారు. అది వస్తున్నారు. రెండో వైపు ఫస్ట్ వీక్ నుంచి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్. ప్రతి ఉద్యోగస్తుడు కంకణబద్దులై బాగా బ్రహ్మోత్సవాలు కష్టపడి నిర్వహిస్తారు. వాళ్ళు ఆ పనిలో ఉంటే వీళ్ళందరూ కలిసి రాజకీయ నాయకులు కూర్చొని రోజు ఉపన్యాసాలు చెప్పుకుంటా వాళ్ళు ఆ పని చేయకుండా మానసిక వేద పడుతున్నారు టీటీడీ ఎంప్లాయీస్. ఇప్పుడు జరుగుతుంది కొండ మీద చేస్తున్న ఏ పనైనా సరే అనివార్య పరిస్థితిలో చేస్తున్న పనే తప్ప వాళ్ళు బాగా మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ దృష్టిలో పెట్టుకొని చేస్తే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇంట్రెస్ట్ ఉంటే రోజు పెట్టుంటారు కదా. ఈ రోజు ఎందుకు పెట్టాలి? మీరు చెప్పినట్టు మళ్ళీ వైకుంఠం ఎందుకు పోవాలి? రెండోది ఒక రాంగ్ సిగ్నల్ కదా వైఎన్ఆర్ గారు. ఇప్పుడు
ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్స్ అని ప్రపంచ దేశాలందరూ వస్తుంటారు రోజు ఆడికి. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండ మీదకి వచ్చినప్పుడు ఆ నినాదాలు వింటా ఉన్నప్పుడు ఈ కొత్తగా బోర్డులు చూసి మామూలు బోర్డు ఎట్టుండేవి, వైకుంఠం పోవాలంటే ఇట్ట పోవాలి, ఇవి ఉండేటివి. ఆ ప్లేస్ లో ఇది హిందూ దేవాలయం, నాన్ హిందువులు ఎవరైనా అనే ప్రశ్న వేస్తే వాడు మనస్ఫూర్తిగా వాడు తెలిసేది వచ్చాడు. అమెరికా నుంచి వచ్చిన ఒక నాన్ హిందూ తెలిసేది వచ్చినాడు. దారిలో పోతుంటే కనపడేది కాదు కదా తిరుమల అనేది, పర్టికులర్ వెంకటేశ్వర స్వామి కోసం మాత్రమే కొండకు పైకి ఎక్కేది కదా. వచ్చాడు అంత పైకి వచ్చినాడు, ఇది మన దేవాలయం కాదా, కాదు తెలుసు, తెలిసేది వచ్చినాడు. మళ్ళీ వాడిని ప్రశ్నించడం అక్కడ జగన్ గారి నుంచి పక్కన పెడేద్దాం. ఇది మంచిదా మన వ్యవస్థకి? మన వ్యవస్థను గౌరవించి 7 కొండలు ఎక్కి బస్సు ఎక్కి ఆడికి వచ్చి ఈ దేశాల నుంచి వస్తే ఆ బోర్డులు చదివితే ఇది మన దేవాలయం కాదంట, మనం సిగ్నేచర్ చేయాలంట అని చిన్న మానసిక స్థితి, అది మంచిది కాదు సమాజానికి. ఏం సిగ్నల్స్ ఇస్తున్నాం మనం మన రాజకీయాల కోసం అనేది కూడా పెద్దలు ఆలోచించాలి. సో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటి వరకు, కేంద్ర నాయకత్వం ఈ పర్టికులర్ అంశం పైన మాట్లాడలేదు. సో ఆ ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ఏదో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఏజెన్సీ నోటీసులు ఇచ్చిందని వార్తలు వచ్చాయి మాత్రమే. సో కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత జేపీ నడ్డా గారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్ గా మాట్లాడాను అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత 19 సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు ఎందుకు భారతీయ జనతా పార్టీ మాట్లాడట్లేదు? అసలు తిరుమల లడ్డు పవిత్రతకు భంగం కలిగించేలా మీ పార్ట్నర్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేతే మాట్లాడితే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసిన క్వశ్చన్ ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నాయకులతో ఎక్కువ మాట్లాడిస్తున్నారు. అది వాళ్ళ సొంత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అన్నాడు కదా, ఇది జాతీయ బీజేపీ నాయకులు తెలిసి చేస్తున్నారా, వీళ్ళు సొంతంగా చేస్తున్నారు అనుమానం వచ్చాడు. ఆయన ఉద్దేశం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనే కదా మొదటి నుంచి ఆయనకున్న ఆరోపణ అదే. దీన్ని ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడేసినాడు. ఇప్పుడు ఆ ఇంటిపై కూరిపోయినారు, బీజేపీ పోరుతో పోయినారు. ఈ రోజు అలిపిరి కాడ అడ్డుకుంటా, తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటానని చెప్పి అడ్డుకోమని పిలిపించేసి గొమ్మని అయిపోయినారు. ఈ బీజేపీ వాళ్ళు కొంత వాళ్ళతో బాగుండే స్వాములు అనే బ్యాచ్ వచ్చినారు. అంటే వీళ్ళే మాట్లాడడం ద్వారా బీజేపీ జీతంలో అధికారులు ఉంది, వీళ్ళకి వాళ్ళకి లడాయి పెడదాము అనే యాక్టివిటీ వస్తున్నప్పుడు జాతీయ బీజేపీ నాయకత్వం నడ్డా గారు మీరు అన్నట్టు నేను చంద్రబాబు గారితో మాట్లాడి వివరాలు అడిగాను అన్నాడు. ఆ వివరాలు ఈయన ఏమి ఇచ్చినారు, వాళ్ళు ఏమి నిర్ధారణకు వచ్చారో కేంద్రం చెప్పాలి. ఇది ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న సమస్యలో రెండు. ఇప్పుడు జగన్మోహన్ గారు ఏమంటారు, మీ పార్ట్నర్ ఎట్లా చేస్తుంటే మీరేం చేస్తున్నారనే ప్రశ్న ఆయన అన్నాడు. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, ఒకవేళ జగనే ఆ తప్పు చేశాడని మీరు నమ్ముంటే ఆయన పైన చర్య తీసుకోవాలి కదా, ఏదో ఒకటి ఉండాలి కదా, సైలెంట్ గా ఉంటే ఎట్లా? అయితే అదే నేను సైలెంట్ కూడా, మీరు ఆయన అంటాడు మీ పార్ట్నర్ తప్పు చేశాడని, ఓకే ఆయనకున్న ఆధారం అది. నేనేమంటానంటే వెంటనే సిబిఐ విచారణ చేసి, దేనికో సిబిఐ ఇచ్చేస్తున్నారు కదా, సిబిఐ విచారణ చేసి చంద్రబాబు గారు తప్పు ఉంటే జగన్ గారు చెప్పినట్టు ఆయన చెప్పిన చర్య తీసుకోండి. లేదు మీరు మీ చంద్రబాబు గారు చాలా గౌరవం ఉంది కదా, నమ్మకం ఉంది కదా, మీ నాయకులంతా లోకల్ నాయకులు మాట్లాడుతున్నారు కదా జగనే తప్పు చేశాడని, మరి మీ లోకల్ లీడర్షిప్ సిబిఐ విచారణ చేసి జగన్ లోపల ఇచ్చు కదా. ఏమి చేయకు నాకు అనిపిస్తుంటే ఇది లాభం ఉంటే ముందుకెళ్దాం, లేకుంటే వదిలేద్దాం, అది లోకల్ లీడర్షిప్ అని అనుకుంటున్నారా? ఇది దారుణంగా ఆలోచించేస్తా ఒక మతాన్ని గురించి. సో టీటీడీ ఇచ్చిన కంప్లైంట్ ఎలా చూడాలి? టీటీడీ కంప్లైంట్ ఇచ్చిందట, వార్నింగ్ ఇచ్చినప్పటికీ సప్లై, నేను పేపర్లో చదివా, వార్నింగ్ ఇచ్చినప్పటికీ కల్తీ నెయ్యి సప్లై చేసి లడ్డూల్లో కలపడానికి కారణమైంది కాబట్టి దాని మీద చర్య తీసుకుంటారని టీటీడీ చెప్తోంది. సో వార్నింగ్ ఇచ్చినప్పటికీ కల్తీ నెయ్యి తెస్తే ఎలా కలిపింది టీటీడీ? టీటీడీ రెస్పాన్సిబిలిటీ ఎందుకు లేదు దీంట్లో? ఏంటి అసలు కంప్లైంట్ కూడా ఏంటి? మనం వార్తల్లో చదివినాము, నిజానికి ఆ అధికారి ఆ ఇచ్చిందే నిజం అనుకొని మాట్లాడుకుంటాం మనం. ఆ వార్తలో వచ్చిన దాన్ని నిజానికి చాలా అభ్యంతరకరం. ఇప్పుడు దాంట్లో ఇండైరెక్ట్ గా ఏమంటారంటే కొన్ని కలిసినాయి, కలిపినట్టు, మేము వార్నింగ్ ఇచ్చినట్టు అనే పదజాలాలు వాడితే కమిటెడ్ బై కదా సమ్ ఆఫీసర్, రేపు ఏమవుతారు? ఇప్పుడు ఈ రోజు రాజకీయ ఉపన్యాసాలు బాగానే ఉంటాయి, లేకపోతే సీరియస్ ఎంక్వైరీకి వస్తే కమిటీ అయితే ఫస్ట్ తప్పు ఎవరు చేశాడు, తర్వాత నేను కలిపి ఒప్పుకుని సస్పెండ్ చేయమంటారు కదా. అంతేగా నాకు అసలు అదే ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఆయన ఒక లైన్ తీసుకున్నాడు, మాజీ ముఖ్యమంత్రి ఒక లైన్ తీసుకొని మాట్లాడితే ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకొక లైన్, ముగ్గురు ప్రముఖులు ఈ రాష్ట్రాన్ని నిర్ణయించే లైన్ తీసుకొని మాట్లాడేసి అధికారుల పైన ఎంత ప్రెజర్ ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థం అవుతారు. ఎవరైనా ఇటు కమిట్ అయిపోతారా? రేపు అది ఎంత కాంప్లికేటెడ్ అవుతుంది, ఆయన భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడు చివరికి రిటర్న్ గా రాసి సంతకం పెట్టినోడితే సమస్య. కాబట్టి ఇది నాకు ఆశ్చర్యం వేసింది. ఆ కంప్లైంట్ ఏమిచ్చాడు మనకు తెలియదు, కానీ కంప్లైంట్ అలా పేపర్లో వచ్చిన ఆధారంగా చేసుకుని చూస్తే మాత్రం అలా అది ఎంత ఒత్తిడిలో ఉన్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ ఈ సందర్భంలో ఇప్పుడు సందర్భం అవునో కాదో నాకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో ఒక డిమాండ్ ఉంది. మీరు తిరుపతి వాసి కూడా
తిరుపతిని ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా చేయాల్సిన అవసరం ఉంది అనే డిమాండ్ రాష్ట్ర విభజన సందర్భంగా ఆ తర్వాత కూడా చూసాం. ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే రాజకీయపరమైన కార్యక్రమాలకు, ఆందోళనలకు తిరుపతిని వేదిక చేస్తున్నారు. తిరుపతిని వేదిక చేయడం వల్ల తిరుపతితో సంబంధం లేని, తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని ఇతర ప్రాంతాలకు సంబంధించిన భక్తులు కూడా అక్కడ వచ్చి ఇబ్బందులు పడుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన కళ్ళ ముందు. అమిత్ షా కేంద్ర ప్రస్తుత హోంమంత్రి అప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అక్కడికి వచ్చినప్పుడు కుటుంబంతో అక్కడికి వచ్చినప్పుడు ఆయన కారు పైన అటాక్ చేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా వి హనుమంతరావు గారు అక్కడికి వస్తే ఆయన పైన అటాక్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన వ్యక్తి, ఆయన అక్కడికి వస్తారంటే ఆయన మీద అటాక్ చేస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వాటికన్ సిటీ చేయాలి, వాటికన్ సిటీ మోడల్లో ఇప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమోషనల్ గా తిరుపతిని ఆ వాటికన్ సిటీ లాగా ఇది ఇండిపెండెంట్ బాడీగా అక్కడ ఏరే మతాసులు అనేది ఆచరణ. ప్రాబ్లం ఏంటంటే దాదాపు 12,000 ఓట్లే ఉన్నాయి ముస్లింస్. ఒక 10,000, 15,000 ఓట్లు అంటే ఇతర మతస్థులు ఉన్నారు, ఇతర మతస్థులు ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఓపిక గా పరిష్కరించుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అంత దూరం ఎందుకు పోవాలి? కొన్ని ప్రత్యేక ఆలోచన చేయొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు గుర్తుంటే శంషాబాద్ దరిదాపుల్లో ఉన్నటువంటి ఫైనాన్స్ సిటీ గానీ, ఫైనాన్స్ డిస్టిక్, అదేవిధంగా హైటెక్ సిటీ ఏరియాలో గానీ ఆందోళనలు ఏమి జరగవు కదా. ఏ చట్టం ఉంది? అందరూ కలిసి ఒక అభిప్రాయం వచ్చారు, ఎట్టా చోట ఏదైనా ఆందోళన ధర్నాలు జరిగితే రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అట్లా తిరుపతి కూడా అనుకుందాం. అట్లా అనుకోవట్లేదు కదా. తిరుమలలో ఏ బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు అట్లా అనుకోవట్లేదు కదా. అన్ఫార్చునేట్ కదా. అదే కదా, అది అనుకొని ముందుకెళ్ళడమే. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి అంటే ఎక్కడ వరకు తిరుపతి వేస్తారు. మళ్ళీ రేపు ఆయన భార్య పద్మావతి తిరుచానూరులో ఉంటుంది. రోజు రోజుకు తిరుపతి అనుబంధాల ఆలయాల యొక్క ప్రతిష్ట పెరుగుతాం. ఇప్పుడు మా ఊర్లో ఒకలమాతాపురంలో వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ ఉంది, ఒకలమాత. మొన్న మంచి గుడి కట్టారు, రోజుకు 2,000 మంది వస్తున్నారు. ఇప్పుడు ఆడి వరకు వేసేద్దామా అంటారు మళ్ళీ తిరుచానూరు. ఇంకా ఆడిపోయిన తర్వాత ఇంకోటి ఉంది అప్లాయగుంట, చాలా ప్రాసెస్. అప్లాయగుంట ఇంకోటి ఉంది, అలివేల మంగాపురం తిరుచానూరు. అప్లాయగుంట ఇంకోటి ఉంది, అది ఇంకొక 10 కిలోమీటర్ల ఉంటుంది. దాన్ని ఏం చేద్దాం? ఒకదానికి ఇంకా గోవింద్ర, ఇప్పుడు నగిరిలో చాలా ఆలయాలు ఉన్నాయి. అందువల్ల నేనేమంటానంటే ఈ సెన్సిటివ్ ఏరియా ఉన్నటువంటి అలిపిరి కావచ్చు, ఎక్కడైతే భక్తులు రాకపోకలకి ఉంటాయో ఆ రూట్లలో ఎట్లయితే ఫైనాన్స్ డిస్టిక్ లాగా హైదరాబాద్ ఎట్లా సాంప్రదాయంగా అనుకుంటారు, ఇక్కడ అనుకొని చేస్తే మంచిదే. ఇంకా ధర్నాలు రాష్ట్రాలు ఇంకొక చోట మన దేశంలో ఆడొప్పుకుంటారు. మన జీవో 1 తెచ్చి నేషనల్ హైవేలో ధర్నాలు చేయొద్దంటేనే అది పెద్ద ఇంటర్నేషనల్ సమస్య చేసి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి జీవో 1 లో ఉన్నది ఏంటంటే నేషనల్ హైవేలో చేయొద్దని, మళ్ళీ దానికి కూడా ఇరుకు సందుల్లో పెట్టకూడదు అని చెప్పిందని ఎంత వివాదం. మనం దేనికి ఒప్పుకోం కదా మన రాష్ట్రం. కానీ ఇది వస్తుంది అనుకుంటున్నాం. మన అదే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో అమలు చేస్తారు కదా. హైటెక్ సిటీ లాగా మనం కూడా తిరుపతిని ఒక వివాదాలకు దూరంగా పెడదాం. ఏదైనా చేయదలుచుకుంటే హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో చేస్తాం. తిరుపతి ఏదైనా అమికబుల్ డిస్కస్ చేయాలి. ఇప్పుడు మాకు ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో గొడవ ఏమైనా మీటింగ్స్ పెడతారు. ఇప్పుడు ఇందిరా పార్క్ లో పెడుతున్నారు. కానీ తిరుపతిలో ఏం జరిగినా, ఎవరు ధర్నాలు చేయాలన్నా టక్కున అలిపిరి గేట్ దగ్గరికి వచ్చేస్తున్నారు. 2 రకాలు ఉన్నాయి అలిపిరి గోట్ కూడా. ఒకటి రాజకీయ నాయకులు మాత్రమే కాదు, కొండ మీద నేను విమర్శించుకుంటే ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే అడవి టెంకాయలు కొట్టడం గోయిందా. అవును. ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేస్తారు, కోర్టు తీసుకుంటుంది, దానికి కూడా పోయి టెంకాయలు కొడతారు. మీరు వేసినా నేను వేసినా తీసుకుంటుంది. అంటే టీటీడీని ఎట్ట చూస్తున్నామంటే టీటీడీ గురించి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏం మాట్లాడినా పాపులారిటీ ఉంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ పాపులారిటీ. టీటీడీలో లడ్లు అనేది ఇప్పుడు ఎంత బాగుపోతుంది మన యూట్యూబ్ లో వీడియోస్ అన్ని. కాబట్టి దానికి కూడా దేవుడికి ప్రాధాన్యత రీత్యా ప్రతి ఒక్కరూ దానికి ఒక ఫ్యాషన్ గా మార్చుతున్నారు. టీటీడీని మనం కానీ ఆధారం చేసుకుని ఏం మాట్లాడినా ఎక్స్పోజింగ్ బాగా వస్తుంది. ఈ ధోరణి ఒకటి ఉంది. అదే టీటీడీ కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీకేం సంబంధం, ప్రజా ప్రయోజనాలు పిటిషన్ వేసిన వాళ్ళని మీ పైన ఫైన్ వేస్తామని చెప్పింది. టీటీడీకి లేని ఇబ్బంది మీకేటైనా వార్నింగ్లు ఇచ్చింది. కోర్టు వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని ఆధారం చేసుకుని టీటీడీ ముందుకు వెళ్ళిపోవాలి కదా. అవును. ఇప్పుడు టీటీడీ పైన ఎవరు బుద్ధిపడి మాట్లాడుతున్నాడు, వీడియోలు పెట్టేస్తున్నాడు. యాక్షన్ యాడ్ ఉంది. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కూటమి నాయకులకు సంబంధించిన రియాక్షన్ ఏ రకంగా ఉండే అవకాశం కనపడుతుంది ఫర్ యూ? ఏ రకంగా ఉంటుంది అనే దాకా ఏ రకంగా ఉంటే బెటర్ వాళ్ళకని మాత్రం చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా మీరు బేస్లెస్ ఆర్గ్యుమెంట్ తో ముందుకెళ్తున్నారు, అది సెట్ కాదు. మీరు ఎంత జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టాలనుకుంటే అది మరి చివరికి ఒక దశకు మీకే మెడకు చుట్టుకో. ఎందుకంటే విచారణ అనేది స్టార్ట్ అయిన తర్వాత టెక్నికల్ గా ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే వైఎన్ఆర్ గారు రాజకీయ ఉపన్యాసాలు, మీ బుద్ధి పుట్టింది మీరు మాట్లాడచ్చు, నేను బుద్ధి పుట్టింది మేము మాట్లాడచ్చు, ఎవడు దాన్ని అడ్డుకునేది లేదు, నా ఇష్టం నేను అనుకుంటాను అంటారు. మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు లేఖగా ప్రాసెస్ స్టార్ట్, రేపు 30వ తేదీ సుప్రీంకోర్టులో వస్తా ఉంది పిటిషన్ పైన. అదే విధంగా మీరే 4వ తారీఖు సుప్రీంకోర్టులో ఉంది, మళ్ళీ సిట్టు విచారణ మీరే వేసేసారు. ఇవన్నీ రికార్డుగా జరుగుతాయి. బట్ ఇంకా జరగదు. కాబట్టి అన్ని క్లోజ్ చేసేసి
మాజీ ఈఓలు అనుకునే వాళ్ళు ఇప్పుడు 15 మంది మనకు లైవ్లీగా మనకున్నారు, మాజీ ఎగ్జిక్యూటివ్. దీంట్లో అందరి అభిమానాలు కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. జస్ట్ రమణాచారి గారు, దొండపాటి సాంబశివరావు గారు మీరు నియమించిన మంత్రి, అంటే అజయ్ కల్లాం గారు, జవహర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏమో వైసీపీలో వాళ్ళకి ముద్ర పడింది కాబట్టి ఇంక వాళ్ళు మీరు ఒప్పుకోకపోవచ్చు. దొండపాటి సాంబశివరావు గారు, సుబ్బారావు గారు మాజీ ఎలక్షన్ కమిషనర్, ఉపరాష్ట్రపతి దగ్గర పనిచేసిన వ్యక్తి, పెద్ద మనిషి. ఏపీవీఎన్ శర్మ గారు ఢిల్లీలో చాలా పెద్ద ఆఫీసర్, రెప్యుటేషన్ ఆఫీసర్. ఇంకా రమణాచారి గారు ప్రజానాయకుడు, ఆయన మన మీకు తెలుసు తెలంగాణలో చాలా గొప్ప వ్యక్తి, ఆయన దేవుడి తర్వాత దేవుడు లాగా చూస్తారు, నాకు వ్యక్తిగత పరిచయం. ఇట్లాంటి వాళ్ళతో ఊరితో ఒక కమిటీ వేసేసి ఈ సమస్యకి ఏం చేద్దాం, వాళ్ళ ద్వారా ఒక ముగింపు పలుపుకుంటే, వాళ్ళ ద్వారా ఒక మంచి మాట చెప్పించేస్తే ఒక ముగింపు అవుతుంది, మీకు మంచిది, టీటీడీకి మంచిది. దీన్ని తెగేదాకా లాగి నేను చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టాలనుకున్న మీరు చివరకు మీ మెడకు చుట్టుకునే ఇబ్బంది పరిస్థితి వస్తుంది మాత్రం చెప్పగలను. రైట్ సార్, చూద్దాం ఇంకా ఫర్దర్గా వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఫర్దర్గా ఏం జరగబోతుందో. ఒకటైతే నిజం, ఈ పర్టికులర్ ఇష్యూ పైన ఇప్పటి వరకు ఇంత చర్చ జరగటమే హిందువుల మనోభావాల్ని మరింతగా కకలావికలం చేస్తుంది, మరింతగా ఇబ్బంది పెడుతుంది. సో దీనికి ఎక్కడో చోట పురుష్ట పడాలని ఆశిద్దాం. సో దీంతో ఇక్కడతో ఇది పరిష్కారం అయిపోవాలని కూడా ఆశిద్దాం. ఫర్దర్గా దీనిపై రాజకీయపరమైన విమర్శలు, విభేదాలు ఉండకుండా ఉంటే బాగుంటుందనేది ఆలోచన. సో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తమ్ రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియల్ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.